ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆఖరిదైన 3వ వన్డే బుధవారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ను ఓ ఇంట్రెస్టింగ్ థీమ్లో నిర్వహించనున్నట్లు తాజాగా ఐసీసీ చైర్మన్ జై షా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. అవయవ దానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే థీమ్తో ఈ మ్యాచ్ను నిర్వహించబోతున్నామని ఆయన ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జై షా తెలిపారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాన్ని ఐసీసీ చేపడుతుందా లేక బీసీసీఐ నిర్వహిస్తుందా అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. దీనిపై క్లారిటీ రావాల్సిందే. జనాలకు స్ఫూర్తినిచ్చి వారిని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. అందుకే దీని ద్వారా అవయవ దానం విషయమై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచాలని అనుకుంటున్నాం. ఈ ప్రపంచంలో మనం ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వటం మాత్రమే. మనం తీసుకునే ఒక మంచి నిర్ణయం ఎన్నో ప్రాణాలను కాపాడగలదు. దీనికోసం అందరం కలిసి ముందడుగు వేద్దామని జైషా సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఇక భారత్ ఇంగ్లాండ్ 3 వన్డేల సిరీస్ విషయానికి వస్తే ఇప్పటికే 2 మ్యాచ్లు ముగిశాయి. రెండిట్లోనూ ఆతిథ్య భారతే విజేతగా నిలిచింది. దీంతో టీమిండియా 2-0తో సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. దాంతో ఏళ్ల నుండి అహ్మదాబాద్ వేదికగా జరిగే 3వ వన్డే నామమాత్రంగా మారింది.